ఇదే మన భారతదేశంలో తయారు చేసిన ఎపిక్ ఎలక్ట్రిక్ సైకిల్ అనమాట. దీని పేరే ఎపిక్ Z1 అనమాట. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీన్ని 5 సంవత్సరాల పాటు R&D చేసి డెవలప్ చేశారు. టు బి స్పెసిఫిక్ గా చెప్పాలంటే హైదరాబాద్ కుర్రాళ్ళు అయితే ఎలక్ట్రిక్ సైకిల్ అయితే డెవలప్ చేయడం జరిగిందండి. మీరు ఎలక్ట్రిక్ సైకిల్ లో బ్యాటరీ ప్యాక్ లేదనుకుంటున్నారేమో, జస్ట్ తాళను వన్ సైడ్ క్లిక్ చేస్తే మన బ్యాటరీ ప్యాక్ వస్తుంది. ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ ప్యాక్ అనమాట. వీళ్ళు పేటెంటెడ్ టెక్నాలజీ. దాంతోపాటు ఎలక్ట్రానిక్ లాక్ సిస్టమ్ కూడా ఇస్తున్నారు. అంటే లాక్ వేస్తే కనుక ఇందులోనే ఎలక్ట్రానిక్ సిస్టమ్ కూడా ఆగిపోతుంది అనమాట. అది కూడా ఒక యూనిక్ ఫీచరే. దాంతోపాటుగా మనకి సీట్ ఇస్తున్నారు. అడ్జస్టబుల్ సీట్ ఉంటుంది, లేదంటే నార్మల్ గా లగేజ్ పెట్టుకునే విధంగా కూడా ఎలక్ట్రిక్ సైకిల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్లో అప్ టు 120 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ ఇండస్ట్రీ లెవెల్ బెస్ట్ అప్ టు 3 years పాటు బ్యాటరీ ప్యాక్ మీద వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక ఫ్రేమ్ చూసుకున్నట్లయితే అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే ఎలక్ట్రిక్ సైకిల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ రివ్యూని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మేము ఆల్రెడీ ఎపి బైక్ సంబంధించిన ఎలక్ట్రిక్ సైకిల్ ని ఒక సంవత్సరన్నర కాలంగా అయితే వాడుతున్నాం అనమాట. అది ఫస్ట్ వేరియంట్ అనమాట. బట్ ఇది కంప్లీట్ రీసెంట్ గా లాంచ్ చేసిన కంప్లీట్ ఫుల్ ప్లెజ్డ్ వేరియంట్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చేసరికి దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ వీడియోని ఆల్రెడీ మన ఈవీ కుర్రాడు ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. అలానే దీనికి సంబంధించిన డీలర్షిప్ పాయింట్ ఆఫ్ వీడియోని అయితే ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పర్టికులర్ వీడియోస్ అయితే చూడండి. ఈ వీడియోలో స్పెసిఫిక్ ఎలక్ట్రిక్ సైకిల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్, దీని రైడ్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే నేను మీకు చెప్తాను. ఫస్ట్ మన ఎలక్ట్రిక్ సైకిల్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే దీని స్ట్రెంత్ ఎలా ఉండాలనేది. ఎందుకంటే మనకి వెయిట్ అయితే మోయాలి కదా. ఇది వచ్చి క్యాస్టెడ్ అల్యూమినియంతో తయారు చేసిన ఫ్రేమ్ అనమాట. అలానే వీళ్ళు లైఫ్ టైం వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారంటే వీళ్ళ ఫ్రేమ్ కి వచ్చేసరికి ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఎలా డెవలప్ చేశారంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ ని ఇంటిగ్రేట్ చేసే విధంగా, అప్గ్రేడ్ చేసే విధంగా అయితే వీళ్ళ కంప్లీట్ బాడీని అయితే డెవలప్ చేయడం జరిగింది. ఎపిక్ Z1 ఎలక్ట్రిక్ సైకిల్ తో పాటుగా మన ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 26 inch ట్యూబ్ టైర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ అలాయ్ వీల్స్ అనమాట. ఎందుకంటే వీళ్ళు స్ట్రెంత్ ఆఫర్ చేయడం కోసం వచ్చి ఎక్కువ లైట్ వెయిట్ గా అలానే స్ట్రెంత్ ఉంటుందని చెప్పి అలాయ్ వీల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే సస్పెన్షన్ చూసుకున్నట్లయితే వీళ్ళు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మన అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ప్లాస్టిక్ మడ్ గార్డ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు మడ్ నుంచి ప్రొటెక్షన్ కోసం. అలానే ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ తో ఎలక్ట్రిక్ సైకిల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే రేర్ సైడ్ కూడా మనకి 26 inch ట్యూబ్ టైర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 250 watt BLDC హబ్ మోటార్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 32 Nm టార్క్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. అలానే ఇది లోడ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 145 kgs లోడ్ కెపాసిటీ అనేది ఆఫర్ చేస్తున్నారండి. క్యారేజ్ కూడా మన స్ట్రెంత్ గా అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇది ఒక యాక్సెసరీ కింద అయితే ఎలక్ట్రిక్ సైకిల్ తో పాటు లభిస్తుంది. అలానే సైడ్ స్టాండ్ కూడా చూడండి. నార్మల్ సైకిల్ కొంచెం తక్కువ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట. మరి ఇంత స్ట్రాంగ్ అయితే ఉండదు. బట్ ఇది ఒక స్కూటర్ టైప్ స్ట్రాంగ్ అనేది. సైడ్ స్టాండ్ కూడా మంచి క్వాలిటీదే సైడ్ స్టాండ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇందులో యూనిక్నెస్ ఏంటంటే రేర్ సైడ్ ఎవరైనా పిలియన్ కూర్చుంటే వాళ్ళకి సపోర్ట్ కింద పిలియన్ సంబంధించిన రెస్ట్ కూడా ఇచ్చారు. ఇటు సైడ్ అటు సైడ్ కూడా. రేర్ సైడ్ పిలియన్ కూర్చోడానికి సీట్ అనమాట. బట్ ఇది ఒక యాక్సెసరీ. మీరు అడిషనల్ గా పే చేస్తే కనుక ఈ యాక్సెసరీ అనేది పొందవచ్చు. ఇది ఒక ఫోల్డబుల్ సీట్ కింద ఇస్తారు, లేకపోతే మనకి కింద క్యారియర్ కింద కూడా వాడుకోవచ్చు అనమాట. 2-in-1 పర్పస్ కింద ఇలా డిఫరెంట్ మల్టిపుల్ యాక్సెసరీస్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దానికోసం మీరు వీళ్ళ వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. ఇక ఎలక్ట్రిక్ సైకిల్ తో పాటు ఆఫర్ చేస్తున్న సీట్ ఇది అనమాట. మంచి క్వశ్చన్ తో ఈ సైకిల్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే అడ్జస్టబుల్ సీట్ అనమాట. ఇది ఇక్కడ లెవర్ అయితే ఉంటుంది. దీన్ని లాగిన తర్వాత మీరు ఈ సీట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎంత పైకి కావాలంటే కిందకి కావాలంటే సెట్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ హైట్ కాదు, షార్ట్ హైట్ ఉన్న వాళ్ళకి ఇంకొక రకమైన సీట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అదేంటంటే కొంచెం విడ్త్ అయితే తగ్గుతుంటే కిందకి అయితే వస్తుంది. అప్ టు 5 feet ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి సూట్ అయ్యే విధంగా ఆ సీట్ అనేది వీళ్ళు డెవలప్ చేసామని చెప్తున్నారు. ఈ కీ ఎలక్ట్రిక్ సైకిల్ తో పాటు బ్యాటరీ ప్యాక్ వచ్చి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అనమాట. ఇక్కడ కీ ఉంది కదా, ఒకసారి రైట్ క్లిక్ చేస్తే మనకి బ్యాటరీ ప్యాక్ అనేది బయటకు వస్తుందండి. ఇది వచ్చి మనకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అనమాట. ఇందులో మొత్తం 3 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బేసిక్ వచ్చి 36 volts 10.4Ah బ్యాటరీ ప్యాక్ తో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చి 40 kilometers వచ్చి వీళ్ళు థ్రాటిల్ మోడ్ లో ఇస్తున్నారు. పెడల్ అసిస్ట్ లో 60 kilometers ఇస్తున్నారు. అదే మనకి 15.6Ah బ్యాటరీ ప్యాక్ అయితే ఉంది. దాంతో 60 kilometers వచ్చి థ్రాటిల్ మోడ్లో ఇస్తున్నారు. 80 kilometers వచ్చి పెడల్ అసిస్ట్లో ఇస్తున్నారు. ఇక చివరిగా టాప్ ఎండ్ వచ్చి 20.8Ah బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. దాంతో 80 kilometers వచ్చి థ్రాటిల్ మోడ్లో, అలానే 120 kilometers పెడల్ అసిస్ట్ మోడ్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఛార్జింగ్ టైం స్టార్టింగ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్కి 3.5 గంటలు, నెక్స్ట్ వచ్చి 4.5 గంటలు, 20Ah బ్యాటరీ ప్యాక్ వచ్చి 5 గంటల సమయం పడుతుంది. మళ్ళీ బ్యాటరీ ప్యాక్ ని చాలా సింపుల్ గా ఇలా పెట్టి ఇలా క్లిక్ చేస్తే మనకి కీ అనేది బయటకు వచ్చేస్తుంది. బ్యాటరీ ప్యాక్ లాక్ అయిపోతుంది. సో ఇక్కడ మన బ్యాటరీ పర్సెంటేజ్ బార్స్ కింద ఇక్కడ చూపిస్తుంది కదా, ఇది రిప్రజెంటేషన్ కోసం. మీరు వద్దనుకుంటే ఇక్కడ పైన పవర్ బటన్ ఉంటుంది, దీన్ని ఆఫ్ చేస్తే బ్యాటరీ పనిచేస్తుంది కానీ ఈ ఇండికేషన్స్ అనేది ఆగిపోతుంది అనమాట. ఇక వీళ్ళ ఛార్జింగ్ పోర్ట్ కనెక్టర్ చూసినట్లయితే XLR కనెక్టర్ అయితే వాడుతున్నారు. ఛార్జర్ రేటింగ్ వచ్చి 3 amps ఛార్జర్ బేస్ వేరియంట్ కి, అలానే 15.6Ah బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. అదే టాప్ అండ్ వేరియంట్ 20.8 బ్యాటరీ ప్యాక్ వచ్చి 5 amps ఛార్జర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్లో మనకి ఎలక్ట్రిక్ లాక్ అనేది ఇస్తున్నారు అనమాట. దీన్ని వన్స్ లాక్ వేసేసిన తర్వాత ఇది మొత్తం నాట్ ఓన్లీ మెకానికల్గా లాక్ చేయడం కాదు, ఈ సైకిల్ని ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ కూడా లాక్ చేసేస్తుంది. ఇప్పుడు మన ఈ పర్టికులర్ డాష్ బోర్డ్ని ఆన్ చేయడానికి ట్రై చేసినా ఆన్ అయితే అవ్వదన్నమాట. నేను ఇక్కడ పవర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఎంతసేపు నొక్కినా ఇక్కడ ఆన్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ పవర్ అనేది కట్ చేసేస్తుంది. సో లాక్ ఎలక్ట్రికల్ లాక్ కింద కూడా వర్క్ చేస్తుంది. ఇప్పుడు నేను కీతో ఈ లాక్ని అనేది అన్లాక్ చేస్తాను చూడండి. ఇప్పుడు కీ పెట్టాను, నేను అన్లాక్ చేశాను కదా. ఇప్పుడు మనం దీన్ని అయితే ఆన్ చేద్దాం. ఇప్పుడైతే ఆన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా ఆన్ అవుతుంది అనమాట.
సో నేను ఇప్పుడు పవర్ బటన్ నొక్కితే ఇక్కడ మన డాష్ బోర్డ్ అయితే ఆన్ అవుతుంది. సో ఇలా సేఫెస్ట్ టెక్నాలజీ, పేటెంటెడ్ టెక్నాలజీ అయితే వీళ్ళు ఇది మన ఈ సైకిల్తో పాటు ఆఫర్ చేస్తున్నారు. సో వీళ్ళు పేటెంటెడ్ టెక్నాలజీని ఎలా డెవలప్ చేశారంటే, ఇన్ కేసు ఎవరైనా సైకిల్ దొంగలించడానికి ప్రయత్నించినా ఈ లాక్ని మధ్యలో కట్ చేసేసారనుకోండి, అలా కట్ చేసేస్తే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వర్క్ అవ్వనమాట. అలాగైనా మీ సైకిల్ సేఫ్గానే ఉంటుంది. మీ ఎలక్ట్రిక్ సైకిల్ని ట్రాక్ చేసుకోవడం కోసం జీపీఎస్ ట్రాకర్ని కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఆ జీపీఎస్ ట్రాకర్ ద్వారా మీ ఎలక్ట్రిక్ సైకిల్ ఎక్కడుందో కనుక్కోవడం కోసం వీళ్ళ యాప్ కనెక్టివిటీ ద్వారా ఎక్కడున్నా సరే మీ ఎలక్ట్రిక్ సైకిల్ని అయితే ట్రాక్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఈ ఎలక్ట్రిక్ సైకిల్లో దొంగడు ఎవడైనా వైర్స్ అన్ని కట్ చేసేసినా కూడా ఆ పర్టికులర్ జీపీఎస్ మాత్రం ఒక 2 to 3 days వరకు వర్క్ చేస్తుంది అనమాట. అలా వీళ్ళు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తాను. స్టార్టింగ్ చూసినట్లయితే స్పీడోమీటర్ ఇక్కడ కనిపిస్తుంది, కింద ఓడోమీటర్ రీడింగ్ కనిపిస్తుంది, అలానే ఇక్కడ పెడల్ అసిస్ట్ రీడింగ్ కనిపిస్తుంది అండి. ఇక్కడ మనం ఓడోమీటర్ కాకుండా ట్రిప్ మీటర్లోకి వెళ్ళాలంటే పవర్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే ట్రిప్ మీటర్లోకి వెళ్ళింది. దాని తర్వాత ఇంకొకసారి ప్రెస్ చేస్తే ఇక్కడ ఉన్న వోల్టేజ్ చూపిస్తుందండి. మళ్ళీ ప్రెస్ చేస్తే ఇక్కడ టైం కూడా చూసుకోవచ్చు మనం. మళ్ళీ ప్రెస్ చేస్తే ఓడోమీటర్కి వచ్చేస్తుంది. అలానే ఇక్కడ మనకి హెడ్ ల్యాంప్ స్విచ్ ఇక్కడైతే ఇస్తున్నారు. వన్స్ ప్రెస్ చేస్తే మనకి లైట్ అయితే వెలుగుతుంది. టర్న్ లైట్ ఇండికేటర్స్, మనకి సిగ్నల్ లైట్స్ కూడా ఇస్తున్నారు ఎలక్ట్రిక్ సైకిల్లో. ఇది వచ్చి హార్న్. ఈ ఎలక్ట్రిక్ సైకిల్తో పాటు వచ్చిన థ్రాటిల్ అనమాట. ఇది హాఫ్ థ్రాటిల్. ఇది ఇక్కడ ఇస్తేనే మనకి యాక్సిలరేట్ అవుతుంది. ఇక్కడ జస్ట్ హ్యాండ్ మనకి లీన్ అవడం కోసం ఇక్కడ ఈ పొజిషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి మనకి షిమానో గేర్ సిస్టమ్ కూడా ఇస్తున్నారు. మొత్తం 7 గేర్స్ అనేవి ఎలక్ట్రిక్ సైకిల్ తో పాటు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఆప్షనల్. డైరెక్ట్ గా మన బేస్ వేరియంట్ వచ్చి వితౌట్ గేర్స్ ఎలక్ట్రిక్ సైకిల్ ఆఫర్ చేస్తున్నారు. ఇది మన గేర్ షిఫ్టర్ అనమాట. ఇలా మార్చుకుంటూ ఉంటే గేర్స్ తగ్గించుకోవచ్చు, లేకపోతే ఇది పెంచుకోవాలంటే ఇలా పెంచుకోవచ్చు గేర్స్. ఇప్పుడు నేను ఎపిక్ Z1 ఎలక్ట్రిక్ సైకిల్ ని ఒకసారి నడుపుతాను. నడిపిన తర్వాత పెడల్ అసిస్ట్ ఏ మోడ్లో ఎలా ఉంది, దీని పికప్ ఎలా ఉంది, దాంతోపాటుగా దీని సస్పెన్షన్ ఫీల్ ఎలా ఉందో నేను జస్ట్ కొంతసేపు నడిపి అయితే మీకు చూపిస్తానండి. ఇప్పుడు 0 పెడలిస్ట్లో నేను పెడల్ అయితే ఇస్తున్నాను. సైకిల్ అయితే మూవ్ అవుతుంది కానీ కొంచెం మనకు కష్టంగా అనిపిస్తుంది అనమాట ఇనీషియల్గా ఎటువంటి పెడల్ అసిస్ట్ లేకపోతే. ఇప్పుడు నేను ఇక్కడ ఈ మోడ్ని పైకి ప్రెస్ చేస్తే పెడల్ అసిస్ట్ 1లోకి వెళ్తుంది. ఇప్పుడు నాకు కొంచెం బ్యాటరీ పవర్ అయితే యాడ్ అవుతుంది అనమాట. కొంచెం ఫ్రీ మూమెంట్ అయితే వచ్చింది, మరీ టూ మచ్ అయితే కాదు. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ప్రెస్ చేస్తున్నాను. సెకండ్ పెడల్ అసిస్ట్లో పెట్టాను. ఇప్పుడు మళ్ళీ పెడల్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మరింత కొంచెం ఫ్రీ అయింది. సో మన కాల్ మీద కొంచెం ఒత్తిడి తగ్గుతుంది. అంటే ఎక్సర్సైజ్ కావాలంటే ఫస్ట్ సెకండ్ మోడ్లో అయితే తొక్కితే పర్లేదు, కొంచెం లూజ్గా ఉండాలి. ఇప్పుడు థర్డ్ మోడ్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ప్లస్ మీద మళ్ళీ ప్రెస్ చేశాను. ఇప్పుడు మరింత ఫ్రీ అయింది. సైకిల్ అనేది చాలా ఫ్రీగా ఉంది, కంఫర్ట్గా ఉంది. మన కాల్ మీద కూడా ఎటువంటి పవర్ అయితే పడట్లే. ఇప్పుడు నేను 4th మోడ్ పెడుతున్నాను. 4th పెడల్ అసిస్ట్ దీని మీద ప్రెస్ చేశాను. కొంచెం టైం తీసుకున్నా మళ్ళీ పవర్ అనేది అందుకుంటుంది. సో కాల్ మీద ఎటువంటి ఒత్తిడి అయితే కనిపించట్లేదు నాకు. చాలా స్మూత్గా అయితే రన్ అయిపోతుంది. ఇంకా కొంచెం టార్క్ కూడా నాకు 4th మోడ్లో తెలుస్తుంది. సో ఎలక్ట్రిక్ సైకిల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మన ట్రాఫిక్ రోడ్ కండిషన్లు చాలా ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు స్కూటర్కి అంతా పోల్చుకున్నట్లయితే. ఇప్పుడు నేను 5th పెడల్ అసిస్ట్ పెట్టి మళ్ళీ తొక్కుతానండి. ఇంకా ఆల్మోస్ట్ మనకి చాలా ఫ్రీ అయిపోయింది మూమెంట్. ఎందుకంటే కాల్ పెట్టిన వెంటనే అందేసుకుంటుంది అనమాట. సో చాలా స్మూత్ మూమెంట్ అయితే వచ్చేసింది. ఇంకా మనం ఎంత తక్కువ పవర్ ఇచ్చినా కూడా మనకి బ్యాటరీ నుంచి ఎక్కువ పవర్ అయితే వస్తుంది అనమాట. సో ఓవరాల్గా పెడల్ అసిస్ట్ మోడ్ ఎవరైతే నాకు బాగా ఎక్సర్సైజ్ కావాలి, కొంచెం నాకు అలా ఉండాలంటే ఒక ఫస్ట్ సెకండ్ మోడ్ అనమాట. జస్ట్ మీరు రేంజ్ ఎక్కువ వస్తుంది, అలానే ఎక్సర్సైజ్ అయినట్టు ఉండదు. బట్ నాకు కొంచెం ఫ్రీగా ఉండాలి, నాకు ఒత్తిడి పడకూడదు అనుకుంటే 3rd అక్కడి నుంచి స్టార్ట్ చేసి 4th 5th అయితే మాత్రం బ్యాటరీ పవర్ నుంచి ఎక్కువ అయితే మీకు అవుట్పుట్ వస్తుంది. అలాగైతే మీరు యూస్ చేసుకోవచ్చు. సో బ్రేకింగ్ కూడా నేను ఇప్పటిదాకా ఫిట్ చేసిన బ్రేక్ కూడా యాక్షన్ కూడా చాలా ఫాస్ట్గానే పడుతుంది బ్రేకింగ్. బట్ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి నేను బ్రేక్ అనేది అప్లై చేయట్లేదు, మధ్యలో వెనకాల మనకు ఇబ్బంది అవుతుందని. సో మూమెంట్ ఇచ్చి జస్ట్ నేను 2 బ్రేక్ ఒకసారి అప్లై చేసి చూపిస్తాను. ఇక్కడ పక్క వచ్చాను, పర్లేదండి. డిస్క్ బ్రేకింగ్ యాక్షన్ ఇది, సింగిల్ బ్రేక్ యాక్షన్ ఇది. ఇప్పుడైతే నేను కంప్లీట్ థ్రాటిల్ మోడ్కి షిఫ్ట్ అవుతాను. ఇప్పుడు థ్రాటిల్ మోడ్లో పవర్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఎలక్ట్రిక్ సైకిల్లో ఏంటంటే మెయిన్ చాలా ఇంపార్టెంట్ థింగ్, మీరు సరిగ్గా సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఈవెన్ బైక్లో కూర్చున్నట్టుగా ఆ కంఫర్ట్ లెవెల్ అయితే ఫీల్ అవుతుంది. నాకు కంప్లీట్ బంచ్ పైకి హైట్ పెట్టుకున్నాను, ఆ హైట్ తగ్గట్టుగా హ్యాపీగా రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకో ఫీచర్ ఏంటంటే ఇందులో మనకి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. జస్ట్ ఒక 5 to 7 seconds థ్రాటిల్ పెడితే సైకిల్ అనేది ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. ఇంకోటి చూసారా, సో ఇది నేను క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అవ్వడం వల్ల అలా వెళ్ళిపోతుంది. బ్రేకింగ్ చూడండి, దగ్గరికి వచ్చినా కూడా డిస్క్ యాక్షన్ అయితే బాగానే పడింది. సరే నేను మీకు సైకిల్ యొక్క టాప్ స్పీడ్ కూడా చూపిస్తాను. కంప్లీట్ థ్రాటిల్ మోడ్లోనే వెళ్తున్నాను నేను. సో కంప్లీట్ థ్రాటిల్ మీద అప్ టు 30 స్పీడ్ అనేది రీచ్ అవుతుంది అనమాట. సో నేను హ్యాండ్ వదిలేసినా కూడా ఆ 30 స్పీడ్ అయితే లాక్ అయిపోయింది, ఎందుకంటే ఇందులో క్రూజ్ కంట్రోల్ మోడ్ ఉండడం వల్ల. ఎలక్ట్రిక్ సైకిల్లో మన సీట్ అడ్జస్ట్మెంట్ సరిగ్గా చేసుకుంటే మన కంఫర్ట్ అనేది అంతా కూడా అక్కడే డిపెండ్ అయి ఉంటుందండి. సో నేను తగ్గ సీట్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ కొంచెం దోతుకుల రోడ్లు అయితే ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తాను. సో గొత్తుకుల రోడ్ మీద వెళ్ళినా కూడా
ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ కానీ రేర్ కానీ అంటే సీట్ యొక్క క్వశ్చన్ వల్ల ఉండొచ్చు, కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనమాట. సో మనం కూర్చుని నేను ఎక్కువగా పెడలింగ్ కూడా చాలా తక్కువే చూసాను. సో మనకు కంఫర్టబుల్గానే ఈవెన్ మనకి పాట్ హోల్స్ కానివ్వండి, పెద్ద పెద్ద గుత్తుకుల రోడ్ వచ్చినా కూడా సస్పెన్షన్ ఫ్రంట్ సస్పెన్షన్ అయితే ట్యూనియన్ కింద అయితే తీసుకుంది. రేర్ ఎలాగో సస్పెన్షన్ లేదు. సో ఇనీషియల్గా అయితే మాత్రం రైడ్ ఎక్స్పీరియన్స్ స్మూత్గానే అనిపించింది. పికప్ లెవెల్స్ అయితే మీకు బాగానే కనిపిస్తాయి ఎలక్ట్రిక్ సైకిల్లో. సింగిల్స్ వెళ్ళినప్పుడు, మీరు డబల్స్ వెళ్ళినప్పుడు అయితే మనం చెప్పలేం, ఎందుకంటే సైకిల్ మోస్ట్లీ ఎలక్ట్రిక్ సైకిల్ సింగిల్ రైడర్ కోసం డిజైన్ చేస్తుంది. సో ఓవరాల్గా మన ఎపిక్ Z1 ఎలక్ట్రిక్ సైకిల్ మంచి థ్రిల్ రైడింగ్ అనిపించింది, అట్ ది సేమ్ టైం కంఫర్టబుల్గా అనిపించిందండి. సో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కంప్లీట్గా నేను టెస్ట్ చేసిన తర్వాత నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ అయితే ఫస్ట్ మీకు చెప్తాను. ఫస్ట్ ఎలక్ట్రిక్ సైకిల్లో ఏదైనా సరే మన ఈజీ టు రైడ్ అనమాట. ఎందుకంటే ఒకటి పెడలింగ్ చేస్తాము హెల్త్ కోసం, రెండోది థ్రాట్లింగ్ చేస్తాం థ్రిల్ కోసం. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ రెండు అనేది ఆఫర్ చేస్తున్నారు. సో పెడల్ అసిస్ట్ మోడ్లో మొత్తం 5 పెడల్ అసిస్ట్ మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఎక్కువగా ఫుట్ ప్రెజర్ ఎక్కువ ఉండకూడదు అనుకుంటే థర్డ్ మోడ్ నుంచి అయితే మీకు ఎటువంటి ప్రెజర్ అనేది ఫీల్ అవ్వరు అనమాట. ఫస్ట్ సెకండ్ మోడ్ పెడల్ అసిస్ట్లో కొంచెం అనేది మీ కాల్ నుంచి కొంచెం పవర్ అనేది అడిషనల్గా యాడ్ అవ్వాల్సి ఉంటుంది. అలానే మన 4-5 పెడల్ అసిస్ట్లో అయితే కనుక మనకు చాలా ఫ్రీ మూవ్మెంట్ అనమాట. అసలు మనం ఆల్మోస్ట్ కాల్తో మూవ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అంత చాలా లైట్ మూవ్మెంట్ ఇచ్చినా కూడా సైకిల్ అనేది మూవ్ అయిపోతుంది. ఈవెన్ టార్క్ కూడా నాకు ఈ థర్డ్తో పోల్చినట్లయితే 4th 5th పెడల్ అసిస్ట్ మూవ్మెంట్లో అయితే బాగా కనిపిస్తుంది. ఇంకా థ్రాటిల్ మోడ్లో అయితే కనుక నేను స్పీడ్ అబ్జర్వ్ చేయడం అప్ టు 29-30 వరకు అయితే స్పీడ్ అయితే రీచ్ అవుతుంది అనమాట ఎలక్ట్రిక్ సైకిల్ మీద. పికప్ లెవెల్స్ కూడా బాగుంది. నేను సింగిల్ రైడర్ వెళ్ళాను, నాకు 65 kgs వెయిట్ కాబట్టి మేబీ అలా అనిపించవచ్చు, మేబీ వెయిట్ ఏమన్నా పెరిగితే ఏమన్నా చేంజ్ అయ్యి ఉండొచ్చు. ఇంకోటి ఎలక్ట్రిక్ సైకిల్కి మార్కెట్లో దొరికే ఎలక్ట్రిక్ సైకిల్స్ నాకు అనిపించిన మేజర్ డిఫరెన్స్ ఏంటంటే వేరే ఇతర ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్స్ ఏంటంటే వన్స్ బ్యాటరీ పవర్ అయిపోతాయి, సో కంప్లీట్గా స్విచ్ ఆఫ్ అయిపోతాయి. ఏంటంటే సైకిల్ చాలా కష్టపడాలి మీరు, ఏదో ఒక సూపర్ బ్యాండ్ లేకపోతే హల్క్ వచ్చి తొక్కితే కూడా వెళ్ళదనమాట, అంత పవర్ఫుల్ అవసరం అవుతుంది మన కాల్ నుంచి, అంత పవర్ అవసరం అవుతుంది. బట్ ఈ ఎలక్ట్రిక్ సైకిల్ అనుకోండి జస్ట్ నార్మల్ సైకిల్ తొక్కునేంతగా ఈజీ అయిపోతుంది. సో అది ట్యూనింగ్ నాకు బాగా నచ్చింది ఎలక్ట్రిక్ సైకిల్లో. సో మీరు ఏ ఎలక్ట్రిక్ సైకిల్ కొనే ముందైనా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. దీనికోసం మేము స్పెసిఫిక్గా ఈవీ కుర్రాడు కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. సైకిల్ తీసుకునేటప్పుడు ఎటువంటి టిప్స్ తీసుకోవాలని మీకు అది కూడా హెల్ప్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అనేది స్క్రీన్ మీద అందజేస్తాం. సో ఇది నాకు నచ్చిన ఇంకొక విషయం. మూడోది, ఇందులో మనకి డిజిటల్ స్పీడోమీటర్ కూడా ఇస్తున్నారు. మీకు ఎంత స్పీడ్ వెళ్తున్నారు, మనకి ఓడోమీటర్ రీడింగ్, ట్రిప్ మీటర్ రీడింగ్, వోల్టేజ్, టైమింగ్ కూడా అయితే కనిపిస్తుంది అనమాట. సో అది కూడా ఒక మేజర్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. నాలుగో విషయం ఎలక్ట్రిక్ సైకిల్లో ఉన్న సస్పెన్షన్ అనమాట. నేను ట్రావెల్ చేసిన మరీ ఎక్కువ డిస్టెన్స్ కానప్పటికీ కూడా సస్పెన్షన్ అనేది ఫ్రంట్ సస్పెన్షన్ బాగానే వెళ్ళింది అనమాట. కొంచెం ఇర్రెగ్యులర్ రోడ్స్ ఉన్నప్పటికీ కూడా ఫ్రంట్ కొంచెం కంఫర్ట్గానే ఎలక్ట్రిక్ సైకిల్ అనేది లభిస్తుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ విషయం దీని బిల్డ్ క్వాలిటీ అనమాట. సైకిల్ వెళ్ళిన తర్వాత చాలా మంది అనుకోవచ్చు కొంచెం ఊగిపోద్ది ఇలాగా, దీనికి ఎలా ఉంటుందో బిల్డ్ క్వాలిటీ అని. అల్యూమినియం ఫ్రేమ్ అయినప్పటికీ లైట్ వెయిట్ ఉంది, బట్ మీరు అందులో ఉన్న క్వాలిటీని ఫీల్ అవుతారు. సైకిల్ ఫస్ట్ నడిపినప్పుడు ఒరే భలే ఉందరా ఈ సైకిల్లో క్వాలిటీ ఉందని ఆ స్టార్టింగ్ హ్యాండ్ పొజిషన్ నుంచి నడిపే ప్రతి ఫ్రేమ్లోనూ మీకు ఆ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క క్వాలిటీ అనేది వీళ్ళు కష్టపడ్డారు లేదు అనేది నడిపినప్పుడు అయితే అర్థమవుతుంది. అలానే బ్రేక్స్ పరంగా బ్రేకింగ్ యాక్షన్ బాగానే ఉంది. కంఫర్ట్ కూడా క్వశ్చన్ ఉన్న సీటు అవడం వల్ల మంచి కంఫర్టబుల్. ఇన్ కేస్ మీరు ఎక్కువ థ్రాటల్ ఇస్తే కనుక అది కూడా మీరు కంఫర్టబుల్గానే ఎలక్ట్రిక్ సైకిల్లో ఫీల్ అవుతారు. ఇది మేజర్గా నాకు ఎలక్ట్రిక్ సైకిల్లో కనిపించిన అడ్వాంటేజ్. దాంతోపాటుగా నాకు బాగా నచ్చిన సేఫ్టీ ఫీచర్ ఏంటంటే ఎలక్ట్రానిక్ లాక్ సిస్టమ్ అనమాట. సో మీరు లాక్ వేస్తే ఈ సైకిల్ మూవ్ అవడమే కాదు, ఎలక్ట్రికల్ మొత్తం అంతా ఆపేస్తుంది అనమాట. బ్యాటరీ పవర్ కట్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. సో వన్స్ మళ్ళీ కీతో ఆన్ చేస్తే మాత్రమే మీకు ఎలక్ట్రిక్ సైకిల్ మూవ్ అవుతుంది. జీపీఎస్ కూడా ఇవ్వడం వల్ల మీరు ఇన్ కేసు ఎలక్ట్రిక్ సైకిల్ వేరే చోట పార్క్ చేస్తున్నా కూడా మీరు ఎక్కడైనా ఉందో కూడా ఆ లొకేషన్ కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఇంకోటి డిజైన్ పరంగా చూసుకునేది ఎలక్ట్రిక్ సైకిల్ అటు మేల్స్కి కానీ ఇంకోటి ఫీమేల్స్కి కానీ కంఫర్టబుల్గా ఉండే విధంగా ఈ డిజైన్ అయితే కిందకి ఇచ్చారు. జనరల్గా ఇక్కడ మనకి ఒక ఫ్రేమ్ అయితే వచ్చేస్తుంది చాలా ఎలక్ట్రిక్ సైకిల్స్లో, అది మేల్ మాత్రమే కూర్చునే విధంగా కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ కిందకు ఉండేసరికి అటు మేల్ కానివ్వండి ఇటు ఫీమేల్ ఆడియన్స్ కూడా హ్యాపీగా రైడ్ చేసుకునే విధంగా కంఫర్టబుల్గా అయితే ఆఫర్ చేస్తున్నారు. లైట్ వెయిట్ గా కూడా ఉంది ఎలక్ట్రిక్ సైకిల్. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కి కంపెనీ వాళ్ళు ఇస్తున్న వారంటీ చూసుకున్నట్లయితే మోటార్ మరియు బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ వచ్చి కంప్లీట్ 3 years, దాని తర్వాత వీళ్ళు 3+1 కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్తున్నారు. అలానే చార్జర్ కు వీళ్ళు 1 year పాటు వారంటీ ఇస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క ప్రైసింగ్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ 60 km రేంజ్ వేరియంట్ వచ్చి 40,000 రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు. అదే 80 km రేంజ్ వేరియంట్ ని 45,000 రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ అప్ టు 120 km రేంజ్ వేరియంట్ వచ్చి 50,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ సైకిల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా మనకి యాక్సరీస్ ఈ వెనకాల ఉన్న మనకి క్యారియర్ కావాలన్నా సీట్లు కావాలని ఇవన్నీ కూడా అడిషనల్ ప్రైజెస్ అనమాట. అలానే ఎపిక్ బైక్స్ కంపెనీ వాళ్ళు ఒక యూనిక్ పాయింట్ కూడా తీసుకొచ్చారనమాట. వీళ్ళ ఎలక్ట్రిక్ సైకిల్సే కాకుండా బేసిక్ ఒక 6th నుంచి 8th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళు రాబోయే రోజుల్లో ఒక ఫస్ట్ నార్మల్ సైకిల్ కొనుక్కుని దాన్ని ఎలక్ట్రిక్ సైకిల్ కింద అప్గ్రేడ్ చేసుకునే విధంగా ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ని వితౌట్ బ్యాటరీ ప్యాక్ త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు అనమాట. అది అరౌండ్ ఒక 12,000 to 15,000 రూపీస్ తో ఎలక్ట్రిక్ సైకిల్ ఆఫర్ చేయబోతున్నారు. అది నార్మల్ సైకిల్ అనమాట, వితౌట్ బ్యాటరీ వితౌట్ మోటార్ కంట్రోలర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వన్స్ వీళ్ళు కొంచెం పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత ఒక 8th 10th క్లాస్ వచ్చిన తర్వాత అదే సేమ్
నార్మల్ సైకిల్ని మీరు బ్యాటరీ మోటార్ కంట్రోల్ని మీరు ఇంటిగ్రేట్ చేసి అడిషనల్ పేమెంట్తో ఎలక్ట్రిక్ సైకిల్ కింద కూడా వాడుకోవచ్చు అనమాట. అటు పేరెంట్స్కి సేఫ్గా ఉంటుంది, అలానే స్టూడెంట్స్కి కూడా నేను ఒక ఎలక్ట్రిక్ సైకిల్ వాడాను అనే ఒక ఫీలింగ్ కోసం వీళ్ళు ఇటువంటి అప్గ్రేడ్ తీసుకొచ్చారని చెప్తున్నారు. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో చిన్న క్లాస్ నుంచి పెద్ద క్లాస్ వెళ్ళినప్పుడు వాళ్ళకి అవసరంగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ పర్టికులర్ ఫీచర్ అయితే తీసుకొచ్చారనమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఎపిక్ ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ టీవీ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.